బ్రేకప్ తర్వాత వాళ్ళని మర్చిపోవడం చాలా కష్టం. వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళ మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళు నిన్ను వదిలేశారు. అయినా వాళ్ళని ఎలా మర్చిపోవాలో తెలియక నీకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక రియాలిటీ ఏంటంటే, నువ్వు ఫస్ట్ వాళ్ళు మర్చిపోవాలని చెప్పి నువ్వు గట్టిగా ఫిక్స్ అవ్వాలి. అలా కాకుండా వాళ్ళు మళ్ళీ నీ లైఫ్లోకి రావాలి అనుకుంటే వాళ్ళని ఎప్పటికీ నువ్వు మర్చిపోలేవు. నువ్వు వాళ్ళ జ్ఞాపకాల నుంచి బయటకు రావాలంటే ఫస్ట్ నీ మొబైల్లో వాళ్ళ కాంటాక్ట్స్ డిలీట్ చేసే, వాళ్ళు పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిలీట్ చేసే, వాళ్ళ గిఫ్ట్స్ ఏమైనా ఉన్నా కాల్ చేయలేకపోతే పారే, వాళ్ళు మెమరీస్ ఏది కూడా నీ దగ్గర ఉంచుకోక ఫస్ట్. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, ఏదో ఒక్క ఫోటో అయినా ఉండాలి కదా, మళ్ళీ వాళ్ళ లైఫ్లో చూడలేమేమో అని చెప్పి ఫోటో గిఫ్ట్ ఏదో ఒకటి దాచుకుంటూ అవి చూసినప్పుడల్లా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు నీ లైఫ్లో నుండి వెళ్ళిపోయి వేరే పర్సన్తో న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు మాత్రం ఫొటోస్ని పట్టుకొని గిఫ్ట్స్ని పట్టుకొని వాళ్ళ మెమోరీస్తో బాధపడుతూ కూర్చుంటున్నావు. నీకు ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకో, ఆ పర్సనే నీ దగ్గర లేనప్పుడు ఆ ఫొటోస్ నీ దగ్గర ఉండడం వల్ల నువ్వు బాధపడడం తప్ప నీకేం యూజ్ లేదు. కనుక వాళ్ళ మెమోరీస్ ఎప్పుడైతే నువ్వు నీ దగ్గర ఏది ఉంచుకోకుండా పారేస్తావా, అప్పుడే నువ్వు 70% వాళ్ళు మర్చిపోగలవు. గుర్తుపెట్టుకో.